హలో. దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను సోరియాసిస్ అనే చర్మ వ్యాధి గురించి మాట్లాడటానికి నేను ముందుకు వచ్చాను. ఈ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద వస్తూ ఉంటుంది. అండ్ సోరియాసిస్ అనేది ఏ ఏజ్ గ్రూప్ లో అయినా రావచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇట్ కెన్ అక్కర్ ఇన్ ఎనీ ఏజ్ గ్రూప్. అలాగే సోరియాసిస్ అనేది వంశపారంపర్యంగా రావాలి. అండ్ మూడవది, అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. అంటే ఇట్ డజంట్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ సోరియాసిస్ లో ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటి అనంటే, ఎర్రగా ప్యాచెస్ లాగా వచ్చి దానిలో విపరీతమైన దురద అండ్ పుట్టు రాలటం ఉంటుంది. దీన్నే ఎక్స్ఫోలియేషన్ అంటారు. సో విపరీతమైన దురదతో పాటు పుట్టులాగా కూడా రాలుతూ ఉంటుంది. ఇది సోరియాసిస్ యొక్క ప్రధానమైన లక్షణం. ఈ సోరియాసిస్ అనేది కొంతమందికి ఒళ్ళంతా ఉంటుంది, ఫ్రమ్ హెడ్ టు ఫుట్. కొంతమందికి తలలో మాత్రమే ఉంటూ ఉంటుంది. దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారు. తలలో విపరీతమైన దురదుంటూ పుట్టులాగా రాలుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి అరికాళ్ళు అరచేతుల్లో మాత్రమే వస్తుంది. దీన్ని పామార్ అండ్ ప్లాంటార్ సోరియాసిస్. అండ్ ఈ సోరియాసిస్ అనేది ఇట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. అంటే ఈ లీజన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. కొంతమందిలో ఎర్రని ప్యాచెస్ లాగా వచ్చి విపరీతమైన దురద అండ్ పుట్ర అంటూ, కొంతమందిలో స్కేలీ లీజన్స్ అంటాం. అంటే కొంచెం చేప పులుసు లాగా స్కిన్ అంతా డ్రైగా అయిపోయి చేప పులుసు లాగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు దురదతో కూడా. అండ్ కొంతమందిలో అరికాళ్ళలో అరిచేతుల్లో పగుళ్ళు లాగా, మొత్తం క్రాక్స్ లాగా పగుళ్ళు లాగా ఫామ్ అయ్యి అందులో నుంచి కొంతమందికి బ్లీడింగ్ కూడా అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ లీజన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో హోమియోపతిలో ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. I have treated many cases of psoriasis successfully. So do not worry. Visit me at Fast Cure Homeopathy for your psoriasis.